హాయ్ ఫ్రెండ్స్, నేను సాగర్. అయితే ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నాం అంటే, అయితే మన పేజ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ గివ్ అవే అయితే ఐఫోన్ 11 గివ్ అవే అనౌన్స్ చేసాము. సో ఐఫోన్ 11 అద్దన్నందుకు అతనికి 10,000 రూపీస్ క్యాష్ ఇచ్చిండే. సో తర్వాత వచ్చేసి ఒక వాచ్ గివ్ అవే ఇచ్చేసినాం, తర్వాత ఒక 10 ఎయిర్పోర్ట్స్ గివ్ అవే ఇచ్చేసినాం. దాని తర్వాత వచ్చేసి మొన్న ఒకటి అనౌన్స్మెంట్ అయితే వేసి ఐఫోన్ 13 కోసం స్పెషల్గా వీడియో వేసి చేసిండే. సో కొంతమంది కామెంట్ చేశారు, అంటే 2-3 వీడియోస్ కూడా కామెంట్ చేశారు, నేను వాళ్ళని చూశాను. సో కామెంట్ ఏంటంటే, అన్న మీదేం పోతుంది, వాళ్ళ డబ్బులతో వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి మెసేజ్ చేశారు. సో ఓకే, అది ఆ మెసేజ్కి ఓకే, నేను దానికి రీప్లై ఇస్తున్నా. 1,500 రూపాయలు 40 మెంబర్స్ 40 మెంబర్స్ పంపించారు, 60,000 రూపీస్ అయింది. మీరు ఆన్లైన్లో చూసుకున్న ఐఫోన్ 13 ప్రైస్ 45,000 రూపీస్ ఉంది. మీరు సంగీతకి వెళ్ళండి, ఏ స్టోర్కైనా వెళ్ళండి, ఎంటీ స్టోర్స్లో 45,000 రూపీస్ ఉంది ఫోన్. మీరు పంపిన 1,500 రూపాయలకి 40 మెంబర్స్కి 60,000 రూపాయలు అయినాయి. అంటే 60,000 రూపీస్కి ఒకరికి 45,000 రూపీస్ ఫోన్ మనం ఇచ్చేసినాం. మిగిలిన బ్యాలెన్స్ ఎంత? 15,000 రూపీస్. 15,000 రూపీస్లో 39 మెంబర్స్కి వాచెస్ ఇవ్వాలన్నా 7 స్టెప్స్ వాచ్ మేము మాన్యువల్గా కస్టమర్స్కి సేల్ చేసేది 800 రూపీస్, 700 రూపీస్. మీరు ఏ పేజ్లో అయినా చూసుకోండి, బయట ఎక్కడైనా మార్కెట్లో కూడా ట్రై చేసుకోండి, 700, 800కి తక్కువ వాచెస్ అవైలబుల్లో లేవు. సో యావరేజ్గా 500 రూపీస్ వాచ్ వేసుకున్న 39 మందికి వాచ్లు ఇవ్వాలనుకుంటే అప్రాక్సిమేట్లీ 19,000 చిల్లర అవుతాయి, 19,000 రూపీస్ అవుతాయి. సో 19,000 రూపీస్ 45,000 రూపీస్ ఎంత అవుతుంది? 64,000 రూపీస్ అవుతుంది. అంటే ఉల్టా 4,000 లాసే కదా. మన పేజ్ కోసం ఆల్రెడీ 25,000 రీచ్ అయింది కాబట్టి ఫాలోవర్స్ కోసం ఏదైనా ఒకటి చేద్దామని చెప్పేసి ఆ స్లిప్స్ అన్ని కలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ చూసుకొని నెంబర్స్ రాసి దానికి ఒకటి అరేంజ్మెంట్స్ చేసుకొని సండే షాప్ క్లోజ్ ఉన్న మీకోసం స్పెషల్గా సండే షాప్ ఓపెన్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసాము. సో 39 మెంబర్స్కి రాలేదు. రానందుకు మనం వాళ్ళని వదిలేటకుండా వాళ్ళకి వాచ్, ఎయిర్పాడ్స్, నెక్ బ్యాండ్ ఏదైనా ఒకటి ఇస్తున్నాం. సో మిగతా వాళ్ళకి రాని వాళ్ళు ఫీల్ అయితే ఇక అంటే చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, అన్న నెక్స్ట్ చేయండి అని. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అరే నేనే చేస్తున్నా, నేను బెనిఫిట్ చేస్తున్నా, అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ కొంతమంది ఏంటంటే దాన్ని కొంచెం వేరే రకంగా చూపిస్తున్నారు. సో అది నాకు నచ్చలేదు. మీకు పార్టిసిపేట్ చేయాలనుకుంటే దీంట్లో 2 పోల్ ఆప్షన్ పెడతాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెయ్యండి అని అనుకుంటే ఎస్ అని ఎంటర్ చేయండి. లేదు అన్న ఇలాంటి వద్దని అనుకుంటే నో అని టైప్ చేయండి. మీకు ఎవరికన్నా ఐడియాస్ ఉన్నాయి, అన్న ఇలా ప్లాన్ చేయండి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. సో అలా నేను ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది కంటిన్యూ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది అవసరం లేదు. ఇలానే మొబైల్స్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.